హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అయితే మీకు తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్. ఏమిటంటే గ్రూప్ 2 మరి గ్రూప్ 3 అదేవిధంగా ఇతర పోస్టులన్నీ కూడా చాలా గవర్నమెంట్ మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కువ మొత్తంలో జాబ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఈ తరుణంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతమైనటువంటి ఒక జీవోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ జీవో ఎంఎస్ నెంబర్ 6 డేటెడ్ 6 జనవరి 2023 ఫ్రెండ్స్. మరి ఈ జీవో ఏం చెప్తుంది, మరి ఈ గ్రూప్ 2 రాసేటటువంటి అభ్యర్థులకు ఎటువంటి ఫెచ్చింగ్ ఇచ్చారు, మరి ఏ విధంగా మనకు లాభం చేకూరుతుంది అనేటటువంటి విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అందించబోతున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. తద్వారా మీకు ఒక మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో వారు మాత్రం డోంట్ స్కిప్ దిస్ వీడియో. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో జీవో ఎంఎస్ నెంబర్ 6 గురించి అయితే మనం తెలియజేసుకున్నాం. అయితే నేను స్పీడ్ అండ్ స్మార్ట్గా చేస్తాను. సో కాబట్టి మీరు యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి కానీ విద్య ఉద్యోగ వ్యక్తిత్వ అంశాలన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందుతుంది ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, మీకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారైతే మనకి జీవో ఎంఎస్ నెంబర్ 6 డేటెడ్ 6/1/2023లో కొన్ని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే రివైజ్డ్ స్కీమ్ అయితే ఇవ్వటం జరిగింది. మరి ఆ స్కీమ్ ఏమిటి అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. జనరల్గా మనం గమనించినట్లయితే గ్రూప్ 2కి ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ అనేది అంతకుముందు అంటే దీనికంటే ముందు ఏముంది, ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ అనేది ఉంది. ఇప్పుడు అప్రూవ్డ్ ప్యాటర్న్ ఏమి ఇచ్చారు అని మనం గమనించినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేపటికి 150, మరి ఇప్పుడు కూడా అంటే పాతది 150, ఇప్పటిది కూడా స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో కూడా 150 మార్కులు అనేది ఇవ్వటం జరిగింది. ఇక మెయిన్ ఎగ్జామినేషన్స్కి వచ్చేపాటికి ఇంతకుముందు మనకి పేపర్ 1లో జనరల్ స్టడీస్ అనేది ఉండేదన్నమాట. సో 150 మార్క్స్కి. ఇప్పుడు ఉండేటటువంటి రివైజ్డ్ స్కీమ్ తర్వాత పేపర్ 1లో సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మరి దట్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా రెండోది జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది 150కి. సో అంతకుముందు జనరల్ స్టడీస్ అని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ పేపర్ 1లోనే 150 అనేది మార్క్స్ అనేది ఇచ్చేస్తున్నారు. ఇంతకు ముందు సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మరి రెండోది జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇంతకు ముందు ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్లో ఉండేది. సో ఇప్పుడు అప్రూవ్ అయినటువంటి ప్యాటర్న్ ఏంటంటే పేపర్ 2లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, రెండోది సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్క్స్కి అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మూడో పేపర్ కూడా ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్లో ఉంది. ఆల్రెడీ మీకు ఇచ్చిన దాంట్లో ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఉంది. సో థర్డ్ పేపర్ వచ్చేపాటికి మనకి ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ, తర్వాత కాంటెంపరీ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ రూరల్ సొసైటీ విత్ సోషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. సో ఈ విధంగా 3 పేపర్లు
ఇది 150 మార్కులకి. సో 3 పేపర్లు కలిపి 150 మార్కులు చొప్పున 450 మార్క్స్ అనేది ఫస్ట్ ఎగ్జిస్టింగ్ స్కీమ్ అనేది ఉంది. సో ఇప్పుడు అప్రూవ్ అయినటువంటి స్కీమ్లోకి వచ్చేపాటికి తేడా గమనించినట్లయితే మనకి ఓన్లీ 2 పేపర్లు మాత్రమే ఉంటాయి. ఆ 2 పేపర్లు కూడా మీకు 300 మార్కులకే ఉంటాయి. అంటే 150 150 300 మార్కులకు ఉంటాయి. సో ఈ ప్యాటర్న్ ఎందుకు మార్చటం జరిగింది? సో చాలామంది మేము గ్రూప్ 2 రాసేటప్పుడు ఇంత సిలబస్ చదవటం చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ రావటం వలన దీనికి ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈ యొక్క గ్రూప్ 2 యొక్క స్కీమ్ని రివైవ్ చేయటం అనేది జరిగిందనమాట. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విషయం కానీ మీకు అర్థమైనట్లయితే మీరు డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా నేను ఈ యొక్క గ్రూప్ 2 సంబంధించి మరి అదేవిధంగా గ్రూప్ 1 ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్విజ్ కండక్ట్ చేయబోతూ ఉన్నాను. సో నేను ఆ క్విజ్ని మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు అందజేయబోతున్నాను. కాబట్టి మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి, మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని అయితే పొందండి ఫ్రెండ్స్. సో అంతేకాకుండా ఈరోజే మీరు సబ్స్క్రైబ్ చేయండి, ప్రభుత్వ ఉద్యోగులుగా మారండి. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్.